హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివినిత్వి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోలో నేను మనకు చైత్ర పౌర్ణమి నాడు రాబోతున్న హనుమాన్ జయంతి రోజున పూజ ఎలా చేయాలి, అలాగే ఆ రోజు ప్రత్యేకంగా తయారు చేయవలసిన తమలపాకుల మాలని ఎలా కుట్టాలి, ఎలా వెయ్యాలి, ఒకవేళ చిన్న ఫోటో ఉంటే ఎలా వెయ్యాలి, లేకపోతే హనుమాన్ని ఎలా పూజించాలి, నైవేద్యం ఏం పెట్టాలి, ఇవన్నీ కూడా క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కాకుండా ఎందుకు తమలపాకుల మాలను వెయ్యాలి, ఎందుకు అంత ఆంజనేయుడికి ఇష్టము, ఇవన్నీ కూడా చూద్దాం. ముందుగా అయితే తమలపాకుల మాలని ఎన్ని వేయాలి అన్న విషయానికి వస్తే, తమలపాకులు 5 లేదా 11 లేదా 21, ఇంకా వీలైతే 108 తమలపాకులను వేయచ్చు. ఈరోజు కనుక మీరు గుడిలో కూడా 108 తమలపాకుల మాలను సమర్పిస్తే ఇంకా చాలా మంచిదండి. నేను ఇక్కడ 11 తమలపాకులు తీసుకున్నాను. ఒక్కొక్క దాంట్లో 2 పెట్టాను, ఒక్క దాంట్లో మాత్రము ఒకటే పెట్టాను. చూడండి, మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను. అన్నిట్లో కూడా 2 తమలపాకులే ఉన్నాయి. తర్వాత ఒకటి మాత్రం సపరేట్గా ఒకటి మాత్రమే పెట్టాను. ఇలా అన్నిటికీ ఉలన్తో కానీ లేకపోతే దారంతో కానీ 4 పొరలు లేదా 2 పొరలు కొంచెం మందంగా ఉన్నా, అంటే మళ్ళీ తమలపాకులు ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉండడానికి ఒక గట్టి దారాన్ని తీసుకొని ఇలా మనం ముందుగా అయితే చెక్కి పెట్టుకోవాలి. మామూలుగా అయితే శ్రీరామ అని రాయకుండా నార్మల్గా ఇలాగే తమలపాకులని కుట్టేస్తారండి. అలా కాకుండా ఆంజనేయుడికి శ్రీరాముడు అంటే చాలా ఇష్టం కదండి. అలాగే శ్రీరామ నామము ఎక్కడైతే మనం అంటే శ్రీరామ నామము, శ్రీరామ జపము, శ్రీరాముని ఎక్కడైతే కొలుస్తామో అక్కడ ఆంజనేయుడు ఖచ్చితంగా ఉంటాడంట. అందుకే మనము వేసే మాలలో, ఆంజనేయుడికి వేసే ఈ తమలపాకుల మాలలో శ్రీరామ అని రాస్తే దాని ఫలితము మరింత ఎక్కువగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే శ్రీరామ అని రాద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఆంజనేయుడికి ఇష్టమైన సింధూరముతో. ఎందుకు ఆంజనేయుడికి సింధూరం అంటే ఇష్టము? సీతమ్మ తల్లి ఒకసారి సింధూరాన్ని తల మీద నుదుటిన పెట్టుకునిందంట. ఎందుకమ్మా నీ నుదుటిన ఎర్రగా ఉన్నది అంటే, అక్కడ నా రాముడు కొలువై ఉంటాడు, అది నా పతి అంటే నా రాముడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని నేను ఇక్కడ సింధూరాన్ని పెట్టుకున్నాను అన్నాడంట. అప్పుడు రాముడు చటాక్కని లేచేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒళ్ళంతా కూడా సింధూరాన్ని పూసుకున్నాడంట. అప్పుడు సీతమ్మ తల్లి చూసి పక్కున నవ్వి, ఆంజనేయ, ఈ వాటి నుంచి ఎవరైతే నిన్ను సింధూరంతో పూజిస్తారో, ఎవరైతే సింధూరాన్ని పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంతో ఉంటారు అని దేవుడికి వరం ఇచ్చిందంట. అలాగే తమలపాకుల మాల ఎందుకు వేస్తారో తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు సింధూరం అనేది మనకి షాప్లో అవైలబిలిటీలో ఉంటుందండి. చిన్న బాక్స్ 20 రూపీస్ 30 రూపీస్ అలాగ ఉంటుంది. కాకపోతే ఇలా వాటర్తో కలుపుకోకుండా రోజ్ వాటర్ పూజా పర్పస్ అని ఉంటుంది. అవి కూడా మీకు పూజా షాప్స్లో అవైలబిలిటీలో ఉంటాయి. ఈ సింధూరాన్ని ఈ పన్నీరుతో చక్కగా చేతితో కలుపుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇలా మీరు ఇయర్బడ్తో కాకుండా చేతితో కలుపుకొని చక్కగా నీట్గా కలుపుకోవాలి. మీరు రాసేటప్పుడు వేలితో కాకుండా ఇలా ఇయర్బడ్తో ఒక పుల్లని తీసుకొని రాస్తే చాలా చక్కగా అనేది పేరు అనేది నీట్గా గుండ్రంగా అనేది వస్తుంది. అందుకే మీరు ఈ టిప్ని అయితే ఫాలో చేయండి, బాగా మీకు వర్క్ అవుతుంది. అలాగే ఇంకొక హనుమాన్ జయంతిని మనము వైశాఖ మాసంలో బహుళ దశమి నాడు జరుపుకుంటాము. సో ఈ రెండిటి మధ్య గ్యాప్ 41 డేస్ అంటే మండలం రోజులు అనేది ఉంటుంది. ఇలా చక్కగా శ్రీరామ అని మనము తెలుగులో అంటే ఏ భాష వాళ్ళైతే ఆ భాష వాళ్ళు రాసుకోవచ్చు. శ్రీరామ అని చక్కగా నీట్గా ఇలా దీంతో రాస్తే చాలా బాగుంటుందండి ఇయర్బడ్తో. లేదు అంటే కాటన్వి వస్తాయి కదండి, లేకుంటే పెయింట్ బ్రష్లు పాయింట్ సైజులో ఉంటాయి, దాంతో కూడా రాసుకోవచ్చు. ఇంకేది లేదు అంటే వేలుతో అయినా రాసుకోవచ్చు. కాకపోతే చిటికిన వేలుతో తప్ప మిగిలిన 4 వేళ్లలో ఏ వేలుతో అయినా రాయవచ్చు. ఎవరికైనా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆరోగ్యం బాగలేకపోయినా, లేకపోతే ఏవైనా అంటే గాలి పీడలు అలాగ ఉంటాయి కదండి, అలాగ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇంట్లో చికాకులు ఉన్న వీళ్ళందరూ కూడా ప్రతి శనివారము ఇలా తమలపాకుల మాలని గుడిలో వేసినట్లయితే, లేకపోతే ఇంట్లోనే మీరు పూజ చేసుకున్నట్లయితే చాలా మంచిదండి. ఎందుకు ఈ తమలపాకుల మాల అంటే ఇష్టమో కూడా తెలుసుకుందాం. ఒకనాడు సీతాదేవి రామయ్యకి చిలుకలు అందిస్తుండగా అప్పుడు అక్కడికి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఏంటి స్వామి నీ నోరంతా ఎర్రగా పండిపోయింది, ఏమైంది నీకు అని అడుగుతాడనమాట. అప్పుడు రామయ్య అంటాడు, లేదు ఇది చిలుకలు తాంబూలం అనమాట, ఇందులో సుగంధ ద్రవ్యాలు అలాగే
మంచి వనమూలికలు అన్నీ వేస్తారు కాబట్టి ఆరోగ్యానికి చాలా మేలు. అందుకే నా నోరు చాలా ఎర్రగా పండింది. ఇదంటే కూడా నాకు చాలా ఇష్టము. అలాగే దీనిని ఎవరైతే నాకు సమర్పిస్తారో వాళ్ళు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి అని చెప్పాడు. అప్పుడు రామయ్య అలా చెప్పగా ఆంజనేయ స్వామి గాలిలో విహరించి తమలపాకుల మాలంతా కూడా ఒళ్ళంతా కట్టుకొని వస్తాడనమాట. అప్పుడు సీతాదేవి మరియు రామయ్య ఆహా నవ్వి పక్కన నవ్వి అంజన్న ఈ వాటి నుంచి ఎవరైతే నిన్ను తమలపాకులతో మాల కుట్టి నీకు వేస్తారో వాళ్ళందరికీ ఉన్న గ్రహపీడలు కానీ శని దోషాలు కానీ అలాగే ఆరోగ్యాలు కానీ అన్నీ కూడా మెరుగుపడతాయని, ఎటువంటి దోషాలు కానీ ఎటువంటి పీడలు కానీ లేకుండా వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని, వాళ్ళు చాలా బలవంతులుగా అవుతారు అని వరం ఇచ్చాడనమాట. ఆ రోజు నుంచి మన పెద్దవాళ్ళు కానివ్వండి, ఋషులు కానివ్వండి, ఇలా ఆంజన్న స్వామిని అంటే అతని వరాన్ని మనం పొందాలి, ఆ స్వామివారి కటాక్షాలు మనకు పొందాలి అనుకుంటే తమలపాకులతో ఇలా మాల వేయడం వల్ల చాలా మంచిది. కాకపోతే ఇలా శ్రీరామ అని వేయడం వల్ల శ్రీరాముడితో పాటు ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు కూడా ఉంటాయి. అంటే ఫలాలే అండి. ఈ సింపుల్ స్వామికి మనం కరుణా కటాక్షాలు పొందాలి అనుకుంటే, స్వామిని ఇంప్రెస్ చేయాలి అనుకుంటే ఒక్క మాటలో మంచిగా మామిడి పళ్ళు, అలాగే ఈ సీజన్లో ఖచ్చితంగా దొరుకుతాయి, అలాగే అరటిపళ్ళు ఇలా సమర్పించి, అలాగే సింధూరాన్ని మనం ఆల్రెడీ శ్రీరామ రాయడానికి మనము సింధూరం తయారు చేసుకున్నాం కదా, అదే అక్కడ పెడితే కూడా చాలా మంచిది. లేకుంటే తమలపాకులో పెట్టినా కూడా చాలా మంచిది. ఇలా అన్ని ఫలాలు అలాగే దీపారాధనకు అన్నీ సిద్ధం చేసుకున్నాక మీరు పూజ అనేది కావాలి అంటే పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదు అంటే ప్రత్యేకంగా పీట అయినా వేసుకొని చేసుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి ఎర్రని కనులు ఉన్నవాడు అంజనీపుత్రుడు అని అంటారు కదండి. అందుకే స్వామివారికి ఎర్రని పువ్వులు అలాగే ఎర్రని వత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈరోజు అంతా కూడా ఎర్రని పువ్వులతో పూజ చేస్తే కూడా చాలా మంచిది. అలాగే నూనె విషయానికి వస్తే మనము ఏదైనా శని దోషాలు అలాగా, లేకపోతే ఇంట్లో గ్రహపీడలు, లేకుంటే ఇంట్లో సరిగ్గా బాగలేదు, అనారోగ్యము అలాగుంది అనుకుంటే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది. లేదు అనుకుంటే మామూలు దీపం ఆయిల్ ఉంటుంది కదండి, దాంతో అయినా చేసుకోవచ్చు. అలాగే మనము దీపారాధన చేసుకోవడానికి అగరబత్తులతో కానీ ఏకహారతితో కానీ మాత్రమే దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపారాధన చేసుకున్నాక మనము కలశాన్ని తయారు చేసుకొని దానిలో మనం కలశ పూజ అనేది చేసుకొని, అంటే ఒక రాగి పాత్రలో కానీ ఇతడి పాత్రలో కానీ తీసుకొని ఒక గ్లాస్లో తీసుకొని ఆ గ్లాసులో పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఒక పువ్వును లేక తమలపాకును ఉంచి పూజ అనేది చేసుకుంటాం కదండి, అలా అంతా చేసుకోవాలి. అలాగే ఈరోజు కనుక హనుమాన్ చాలీసా, అంటే ఈ రోజు నుంచి 41 రోజులు మళ్ళీ వచ్చే హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి వరకు ప్రతిరోజు కూడా 41 రోజులు హనుమాన్ జయంతిని ఎవరైతే చదివి ఇలా మామిడి పళ్ళని అలాగే అరటి పళ్ళని స్వామికి నివేదించి అది మనం మళ్ళీ ప్రసాదంగా స్వీకరిస్తామో వాళ్ళందరికీ కూడా, అంటే పిల్లలు లేని వారికి ప్రత్యేకంగా ఇలా చేస్తే చాలా మంచిది. ఖచ్చితంగా పిల్లలు అవుతారు. అలాగే ఇంట్లో భార్యాభర్తల కలహాలు ఉన్నా కూడా తగ్గిపోతాయి. అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఆరోగ్యాలు, లేకపోతే రాత్రిపూట నిద్రలో లేవడం, అలాగే ఊరికే భయపడడం అలా అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ వాటి నుంచి హనుమాన్ మాల అంటే వేసేవాళ్ళు, హనుమాన్ దీక్షను తీసుకునే వాళ్ళు తీసుకొని 41 రోజుల పాటు వేస్తారు. లేదు అంటే ఈ రోజు కంటే ముందు 11 రోజుల ముందు హనుమాన్ దీక్షను తీసుకొని ఈరోజు విరమిస్తారు. ఇలా ఎలాగైనా చేసుకోవచ్చండి. ఈరోజు తప్పనిసరిగా గుడికి వెళ్ళి 3 ప్రదక్షిణలు అనేవి చేసి హనుమంతుడికి వడల మాలలు కానీ తమలపాకుల మాలలను కానీ మనము సమర్పిస్తే చాలా మంచిదండి. అలాగే ఇంట్లో కూడా అందరం కూడా చిన్న నుంచి పెద్ద వరకు సింధూరాన్ని మనం ధరించుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి శుభ ఫలితాలు అనేవి జరుగుతాయి. అంతేకాకుండా ఇవాళ వడమాలను చేసి స్వామి మెడలో వేయటం వల్ల రాహు దోషాలు ఏవైనా కూడా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఈ వడమాలని ఎలా చేయాలి, ఎన్ని వేయాలనేది ఒక వీడియో అనేది చేశానండి. ఆ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చూడండి. చైత్ర పౌర్ణమి నాడు మన తెలుగు వాళ్ళు అంటే సౌత్ ఇండియన్ వాళ్ళు ఎక్కువ చేసుకోరండి. అందరూ కూడా వైశాఖ మాసంలో బహుళ దశమి నాడు వచ్చే ఆ హనుమత్ జయంతినే చేసుకుంటారు. అది కూడా మనకి జూన్ 1వ తేదీన రాబోతుంది. అది కాకుండా దీన్ని కూడా అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. పెద్దగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. చక్కగా దేవుడి దగ్గర తమలపాకుల మాల కానీ, అది ఏది మేము తమలపాకుల మాల కూడా కుట్టలేము అంటే
కనీసము తమలపాకు పైన శ్రీరామ అని రాసైనా పెట్టండి. అలాగే గుడికి తప్పకుండా వెళ్ళి అలాగే పూజను చేసుకోండి. స్వామికి సింధూరాన్ని ఇవ్వండి. సింధూరాన్ని ఒక 10 రూపాయలు 20 రూపాయలు అండి, ఎక్కువ కూడా ఉండదు. ఆ సింధూరాన్ని స్వామికి ఇస్తే కూడా మనకి ఏవైనా ఇతి బాధలు ఉంటే కూడా అన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా చక్కగా చేసుకోండి. ఎక్కువ నార్త్ ఇండియన్స్ వాళ్ళే ఈ చైత్ర పౌర్ణమిని చేసుకుంటారు. అలా కాకుండా అందరూ కూడా చేసుకోవాలండి. అది కాక మంగళవారం రావడం చాలా విశేషం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలి. అలాగే సుఖ సంతోషాలతో అందరూ కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను. హనుమంతుని మనం మొక్కినట్లయితే శ్రీరాముడి యొక్క ఆశీస్సులు కూడా మనకి లభిస్తాయి. కాబట్టి అందరూ కూడా తప్పకుండా అయితే పూజ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.